మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతోంది. భస్మాసుర హస్తాన్ని పబ్లిక్ బండకేసి కొడుతున్నారు. అధికార దుర్వినియోగం, పోలీసులు, కాంగ్రెస్ గుండాలతో బెదిరేది లేదని జనం తీర్పునిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుద్దామన్న రేవంత్ రెడ్డి కుట్రలు భగ్నమవుతున్నాయి. ప్రలోభాలను తిప్పికొట్టి ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచింది ప్రజానీకం. సర్కారుకు ధీటుగా బీఆర్ఎస్, బీజేపీ ఇతరులకు ఓట్లు పడుతున్నాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని చెరబట్టినా రేవంత్కు ఫలితం దక్కేలా కనిపించట్లేదు. సర్కారుపై ప్రభుత్వ వ్యతిరేకతను పట్నం తీర్పు స్పష్టం చేస్తుంది. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ఏనని సంకేతాలు ఇస్తున్నారు మున్సిపల్ ఓటర్లు. మంచిర్యాల జిల్లా కేతానపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. 7 వార్డుల్లో కాంగ్రెస్, 4 వార్డుల్లో సిపిఐ, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. సిపిఐతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ 14 స్థానాలు గెలిచి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. కేతానపల్లి గెలుపు కోసం మొదటి నుంచి బాల్కసుమన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. మున్సిపాలిటీని గెలుచుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సిపిఐ, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బాల్కసుమన్ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కేతనపల్లి మున్సిపాలిటీలో మంచి పాలన అందిస్తామన్నారు. మంత్రి వివేక్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యలను పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు సుమన్.